అందరికీ నమస్కారం. చాలా మంది మాకు మెసేజ్ గూడా చేస్తున్నారు. సార్ మీరు యాప్‌లో చూసి చెప్తున్నారు. దాన్ని బీటీఆర్ చేయకుండా చెప్తున్నారనేది మాకు అర్థమవుతోంది అని అంటున్నారు. చూడండి, బీటీఆర్ చెయ్యాలంటే 10 నిమిషాల్లో, పావుగంటలో, అరగంటలో అయిపోయే విషయం అయితే కాదు. ఎందుకంటే మీకు బీటీఆర్ చేయాలంటే ఫస్ట్ జెనెటిక్ రిలేషన్ కలవాలి. మీకు పెళ్ళయిందనుకోండి, మీ పిల్లలి నక్షత్రాలతో జెనెటిక్ రిలేషన్ కలపొచ్చు. పెళ్లి కాలేదనుకోండి, తల్లిదండ్రుల యొక్క నక్షత్రాల్ని బట్టి కూడాను మనం జెనెటిక్ రిలేషన్ చూసి, మీరు జన్మించినప్పుడు తల్లి గర్భము నుండి బయటకు రాగానే తొలి శ్వాస తీసుకున్న సమయం అనేది కావాలి. అవి లేకుండా చెప్పాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే మసిపూసి మారేడికాయ చేయాలి అనే ఉద్దేశ్యం అయితే నాకు లేదు. అందుకనే నేను పదే పదే ప్రతి ఒక్కళ్ళకి జ్యోతిష్యం మీద పరిజ్ఞానం పెరగాలి అనే భావంతోనే నేను క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతోంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకునేవారు డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ కూడాను దాంట్లో మెన్షన్ చేసి జాయిన్ అయితే ఇంకా మంచిది. ఎందుకంటే మీకు ఎంతవరకు పరిజ్ఞానం, మీకు ఈ జ్యోతిష్య శాస్త్రం ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది ఆస్ట్రాలజీ చదువుతారు. ఎంఏ ఆస్ట్రాలజీ ఏదో కొద్దో గొప్పో చదువుకున్న వాళ్ళు కూడాను, వాళ్ళు కేవలం ప్రిడిక్షన్ చెప్పరు. మేము మేము కూడా చదివాము అనే భావనే ఉంటుంది. కానీ వాళ్ళు ప్రిడిక్షన్స్ చెప్పరు. చాలా మంది చెప్పరు. హాబీగా చదువుతారు. ఇది ఏంటి అని తెలుసుకుంటానికి చదువుతారు. కానీ చెప్పాలంటే కొంచెం కష్టం. అయితే జ్యోతిష్యం చదవడం వేరు, కోడింగ్ చేయడం వేరు, దానికి అలైన్‌మెంట్ ఇవ్వడం వేరు. జ్యోతిష్య శాస్త్రం అంటే చాలా ఈజీగా వచ్చే శాస్త్రం కూడా కాదు. అయితే మేము అడిగేది ఒకటే. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, రాసులు తెలిస్తే చాలు. ఇంకా కారకత్వాలంటారా? చాలా ఉంటాయి. కాబట్టి మానవుడి యొక్క జీవితం కేవలం జ్యోతిష్య శాస్త్రం మీదే ఆధారపడి ఉంటుంది. మా అబ్బాయి బాగా చదువుతాడు. మా అమ్మాయి మంచి అందగత్తె. కానీ బాగా చదువుతారు, ఉద్యోగం రాదు. అందంగా ఉంటారు, పెళ్లిలో ఏంటి అనేది మీకు అవగాహన కలగడం కోసం ఇలాగా క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాయిన్ అవ్వాలనుకున్న వారు డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారాగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలాగా జ్యోతిష్య క్లాసులు కండక్ట్ చేస్తున్నారని నా లింక్‌ని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక మనకి కామెంట్స్‌లో చాలా చక్కగా కొంతమంది అడిగారు. వాటికి సమాధానాలు నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు తెలియపరుస్తాను. రామకృష్ణ శేనయ్య అనేది వచ్చింది. రామకృష్ణ శేనయ్య అనేది వచ్చింది. వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సార్ నమస్కారం సార్. నా బర్త్ చార్ట్‌లో వృశ్చిక లగ్నం, మకరంలో సన్, శుక్ర, బుధ, మీనంలో శాట్రన్, మూన్, మేషంలో రాహు, కర్కాటకంలో జూపిటర్ రెట్రో, కన్యలో కుజ, తులాలో కేతువు ఉన్నారు. ఇప్పుడు గోచారం మీనంలోకి రాహు, శాటర్న్ వచ్చారు. నాకు రెమెడీ చెప్పండి అని అడిగారు.
సార్ మీ పుట్టుకలోనే సర్పదోషం ఉంది. మీరు చేయవలసిన పనేంటంటే ఫస్టు రాహుకేతువుల పూజ చేయించండి. నాగసింధూరం పెట్టుకోండి. ప్రతిరోజు గరికతో వినాయకుడికి పూజ చేయండి. ఇంకా 5వ భావంలో రాహు, శని. అసలు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? 5వ భావంలో కూర్చొని. సాటర్న్ సేస్ టు యూ. సాటర్న్ మీకు ఒక విషయం చెప్తున్నాడు. ఏంటని? అంటే సాటర్న్ కాలానికి కారకుడు. ఆయన వెళ్ళిపోయి 5వ భావంలో కూర్చున్నాడు. కూర్చుని ఏం చెప్తున్నాడంటే 3, 4 ఫలితాలు 5వ భావంలో ఇవ్వాలి. 3, 4 ఫలితాలు 5వ భావంలో ఇవ్వాలి. 5వ భావం అంటే ఏంటి? సంతానం. 5వ భావం అంటే ఏంటి? క్రియేటివిటీ. 5వ భావం అంటే ఏంటి? లెర్నింగ్. 5వ భావం అంటే ఏంటి? టీచింగ్. 5వ భావం అంటే ఏంటి? ప్లేయింగ్. ఇన్ని ఉన్నాయి దాంట్లో. మీకేం చెప్తున్నాడంటే అనుభవం పెంచుకో. ఏమీ చదవలేదనుకోండి, మీరు దినచర్యగా మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో నిమగ్నం అవ్వండి. అలాగే దాంట్లో కొత్త కొత్త అనుభవాలు పెంచుకోండి. పెంచుకుంటే మంచి ఫలితాలు ఇస్తాయి. రాహు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 3, 4 అధిపతితో సంబంధం పెట్టుకున్నాడు. సో మీరు ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళండి. ఈ ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది అంటారేమో. 4వ భావానికి 3వ భావానికి అధిపతి శని. కాబట్టి 4కి 3 నెగేషన్. కాబట్టి మీరు ఉన్న ఊరు గాని, గ్రామం గాని, రాష్ట్రం గాని, డిస్ట్రిక్ట్ గాని మీరు విడిచిపెట్టి వేరే చోటకు వెళ్ళి వర్క్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వండి అంటున్నాడు. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. సాటర్న్ మీరు ఇంకోటి కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే 5వ భావంలో ఉండి 7వ భావంపై దృష్టి, 5వ భావంలో ఉండి లాభ భావానికి దృష్టి, 5వ భావంలో ఉండి దశమ దృష్టి 2వ భావం మీద పడుతుంది. ఇక్కడ చూడండి బాగా గమనించాలి మీరు. వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారా? వెళ్ళండి ఫస్టు వ్యాపారంలో పని చేయండి. మీరు ఒకేసారి వ్యాపారం చేసుకొని కూర్చోమాకండి. మీరేమనుకుంటారంటే నా దగ్గర వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలుంటాయి. కానీ ఆచరణ ఇది కదా మనం ముఖ్యం. ఇది కదా మనకు కావాల్సింది ఇంపార్టెన్స్. సో దాంట్లో మీరేమైనా వ్యాపారం చేయాలనుకుంటే ఆ వ్యాపారంలో కనీసం ఒక 6, 7 నెలలు అనుభవం పెంచుకోండి. నేను ఒక్కొక్కసారి నా వీడియోస్‌లో చెప్తూ ఉంటాను. చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు అని. ఇది ఎందుకంటాను అనేది ఎవరు అడగట్లా. ఎందుకంటే ఓహో! చెప్పారు కదా! గురువుగారు చెప్పారు. కాదు. ఇక్కడ చదువు వేరు, అనుభవం వేరు. ఇక్కడ నువ్వు చదివిన చదువుకి ఉద్యోగం నేను ఇవ్వలేను అంటాడు. ఎవరు? ఉద్యోగ కారకుడైన శని. ఆయన ఏం చెప్తాడంటే జ్ఞానమైతే ఉంది గానీ నీకు అనుభవం ఏది అని అడుగుతాడు. ఫర్ సపోజ్ మీరు బీటెక్ చదివారనుకోండి. ఒక 6 మంత్స్ ఖాళీగా ఉండి మళ్ళీ ఇంటర్వ్యూకెళ్తే ఏమడుగుతారు? మీరెక్కడైనా ఉద్యోగం చేశారా? అంటే ఎక్స్‌పీరియన్స్ అడుగుతారు. తర్వాత 6 మంత్స్ ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా తింటా కూర్చున్నారా? అని అడుగుతాడు. లేదండి. నేను ఇలాగ ఫలానా ప్రోగ్రామ్స్ నేను నేర్చుకున్నాను. ఈ లాంగ్వేజెస్ నేను నేర్చుకున్నాను. దీంట్లో కూడా నేను ఉత్తీర్ణుడై ఉన్నాను అని చెప్పండి. వెంటనే మీకు జాబ్ ఇస్తాడు. అదే 6 నెలలు ఇంట్లో మా నాన్నగారు బాగానే సంపాదించి పెట్టారండి. నేను తింటా కూర్చున్నానండి అంటే, సరే మీరెళ్లి మీ నాన్నగారు సంపాదించిన సంపాదన తింటా కూర్చున్నాను. కాబట్టి మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. మీరు యూట్యూబ్‌లో చూసుకొని, అమ్మో! నా మీద
పెద్ద పర్వతం మీద పడిపోతుందని భయం అయితే అక్కర్లేదు. సో వీళ్ళిద్దరూ బాగా చదువుకున్న వాళ్ళకి కొత్త కొత్త ఐడియాలజీ నేర్చుకోవాల్సిన కోర్సెస్ ఏమైనా ఉంటే నేర్చుకోండి. నేర్చుకుంటే సరిపోతుంది. రొటీన్ వర్క్‌లోకి మీరు ఇన్వాల్వ్‌మెంట్ అయితేనే మీ యొక్క లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఓకేనా అండి? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. సునీల్ కుమార్ గారు అడుగుతున్నారు. సునీల్ కుమార్ గారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఏమీ అడగట్లా. ఏమన్నా అడుగుతున్నారా అంటే ఏం అడగట్లేదు. ఏం అడుగుతున్నారంటే సార్ సునీల్ కుమార్ 22/9/1999 3 గంటల 9 గంటల 30 నిమిషాలు PM అన్నారు. నెల్లూరు అన్నారు. తర్వాత ఏం కావాలి? పెళ్ళా? జాబా? స్థలమా? పొలమా? ఇల్లా? పిల్లలా? లేకపోతే బిజినెసా? ఏది? ఏమీ అడగకపోతే నేను ఏదైనా ఊహించను. నేనేమన్నా దివ్య దృష్టి కలిగినోడినా? కాదే. నేను మీలాంటి వాడిని. కాబట్టి మీరేమన్నా ప్రశ్న వేస్తే నేను ఆ ప్రశ్నకు తగ్గట్టుగా నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను చెప్పగలను. ఓకేనా అండి? థాంక్ యూ సార్. నెక్స్ట్ క్వెషన్. ముఖేష్, ముఖేష్ దక్ష అనే వారు చాలా చక్కటి ప్రశ్న వేశారు. గురుగారు మై డాటర్ ఈజ్ ఏ దీక్ష. డేట్ ఆఫ్ బర్త్ 2023. సో 2023 2023 నాలుగో నెల 12వ తారీఖు. ఎన్ని గంటలకు పుట్టింది? 9 గంటల 20 నిమిషాలకు పుట్టిందట ఉదయం. వీరు ఏమడుగుతున్నారంటే, మా పాప పుట్టిన రోజు 3 గంటల ముందు నాకు మై డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. యాక్సిడెంట్ జరిగింది. ఇది ఏదైనా సమ్ ప్రాబ్లమ్ ఉన్నాయి. నాకు, పాపకి చెప్పండి గురువుగారు. అలాగే స్కిన్ అలర్జీ. పాపకి ఎప్పుడు తగ్గుతుంది? డైలీ నైట్ అస్సలు పడుకోదు. సొల్యూషన్ చెప్పండి. మోక్ష దీక్ష గారు, ఒక విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి. మీ అమ్మాయి పుట్టిన గమనించాలి. మీ అమ్మాయి పుట్టిన సమయము, సంవత్సరం. అమ్మాయి పుట్టడం మూలంగా 3 గంటల ముందల యాక్సిడెంట్ మీకు అవ్వలేదు. అమ్మాయి పుట్టింది కాబట్టి యాక్సిడెంట్ అయిందని మీరనుకుంటున్నారు. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను చెప్తున్నాను. ఆ అమ్మాయి వస్తూనే ధన సంపాదనలన్నీ తెచ్చుకుంది. ఇక మీరేం జేస్తారు? చెప్పండి. మీరు జ్యోతిష్యుల వారు చూపిచ్చారు. చూపించగానే సప్తమ వ్యయాధిపతి ద్వితీయంలో కూర్చుని 9వ స్థానాన్ని చూస్తున్నారు. కాబట్టి మీకు యాక్సిడెంట్ అయింది. అస్సలు ఒరిజినల్‌గా మనం మాట్లాడుకోవాలంటే మీకు ఆయుష్ పోసే అమ్మాయి పుట్టింది అనడంలో తప్పే లేదు. అర్థమైందా అండి? అమ్మాయి స్క్రిప్ట్ తను తెచ్చుకుంది. అంతేగాని మీరెళ్ళిపోయి వాహనం నడిపేది సరిగ్గా నడపకుండా బాగా గుర్తుపెట్టుకోండి. వాహనం నడిపేటప్పుడు మీరు జాగ్రత్తగా ఎళ్ళాలి అనేది ఆలోచన చాలా మంది జేస్తాం. కానీ ఎదుటి వ్యక్తి కూడాను అలాగే ఆలోచించాలిగా. వాడేదో తాగుబోతోడనుకో వచ్చి గుద్దకపోతే ఇంకేం జేస్తాడు? చెప్పండి.
స్క్రిప్ట్ లో ఉంటేనే జరుగుద్ది, లేకపోతే జరగదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అమ్మాయికి స్కిన్ ఎలర్జీ ఉంది అని మీరు అంటున్నారు. ఈ అమ్మాయి పుట్టింది బాగా గమనించాలి. మూలా నక్షత్రం, లగ్నంలో శుక్రుడు, ఆరో భావంలో కేతువు. కేతువు స్కిన్ డిసీజెస్ తీసుకొచ్చే గ్రహం. చాలా మంది రాహుకేతువులు పెద్దగా ఫలితాలు ఇవ్వండి అంటారు. కానీ అవి ఇవ్వడం మొదలు పెడితే మాత్రం ఒకటి స్వర్గంలాగా ఉంటుంది. మరొకటి నరకం. అది అమ్మాయిది చాలా బాగుంది. ఎవరు ఏది చెప్పినా నేను చెప్పేది వాస్తవం. కుజుడు 2లో ఉన్నాడు, చంద్రుడు 8లో ఉన్నాడు, కేతు సంబంధం పెట్టుకున్నాడు. ఈ అమ్మాయికి ముక్కు గొంతుకు లంగ్ ప్రాబ్లం వస్తుంది. ఉమ్మినీరు తాగి ఉండొచ్చు, ఒకసారి కనుక్కోండి. ఈ అమ్మాయి మహిళలు అపవిత్ర దినాల్లో ఉన్నప్పుడు ఈ పిల్లని ముట్టుకోకూడదు. ఇది ఉంది దీంట్లో. ఓకేనా? మీ అమ్మాయికి స్కిన్ కి సంబంధించింది ఎందుకు వచ్చిందంటే, శుక్రుడు లగ్నంలో ఉండడం, 6వ స్థానాధిపతి అవ్వడం, లగ్నంలో కూర్చుంటాం. కొంచెం స్కిన్ కి సంబంధించింది, హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ పాప శుక్రుడు పాప కత్తెర యోగంలో ఉన్నారు. ఈ లగ్నానికి రాహు రాజయోగ కారకుడయి ద్వితీయ పంచమాధిపతితో సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఏంటంటే మొత్తం చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదంటే పాప పుట్టి సంవత్సరంన్నర 2 సంవత్సరాల లోపే ఉంది. కాబట్టి చెప్పకూడదు. కానీ బాగుంది. అమ్మాయికి స్కిన్ డిసీజ్ కూడా తగ్గిపోతుంది. కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం మీరు చేయవలసిన పనేంటంటే, ఈ అమ్మాయి శుక్ర మహాదశలో శుక్ర భుక్తిలో పుట్టింది. కేతు అంటే కేతు మహాదశలోనే పుట్టింది. అయితే ఏంటంటే ఇప్పుడు నడుస్తుంది శుక్ర మహాదశలో శుక్ర భుక్తిలో పుట్టింది. కాబట్టి కొంచెం ఆరోగ్యరీత్యా ఇబ్బందిగానే ఉంటది. అయితే ఈ లగ్నానికి పాదకుడు దశమ భావంలో ఉన్నారు. పైగా ఈ అమ్మాయికి అష్టమాధిపతి కూడాను శుక్రుడితో సంబంధం పెట్టుకున్నారు. గోచార రీత్యా పర్వాలేదు, బాగానే ఉంది. ఈ అమ్మాయికి కుదిరితే సూర్యుడు ఉదయించే సమయంలో కొంచెం ఆ ఎండలో పెట్టండి. ప్రతిరోజు నాగసింధూరం పెట్టండి. 1 కిలోంపావు బొబ్బర్లు ఉంటాయి కదా, అవి శుక్రవారం పాప మీద దిగదుడిసి నానబెట్టి పక్షులకు వేయండి. పక్షులకి వేయండి. వేస్తే సరిపోతుంది. అలాగే ఈ అమ్మాయికి మీరు నాన్ వెజ్ నాన్ వెజ్ తినేవాళ్ళైతే మాత్రం కొంచెం అమ్మాయికి రెస్టారెంట్లు, ముఖ్యంగా ముస్లిమ్స్ పెళ్లికి మాత్రం ఈ అమ్మాయికి పంపించొద్దు. ముఖ్యంగా ముస్లిమ్స్ పెళ్లికి పంపించొద్దు. ఎందుకంటే అక్కడ వేట మాంసం అనుకుంటారు. కానీ అక్కడ ఫిమేల్ జీవుల్ని కోసి మాంసం పెడతారు కాబట్టి అది ఎగశ్వాస కొట్టే అవకాశం ఎక్కువగా ఉంది. రెండోది, సాయంత్రం 6 గంటల తర్వాత పాలు పట్టొద్దు తల్లిగారికి చెప్పండి. ఎందుకంటే అష్టమంలో ఉన్న చంద్రుడు తృతీయాధిపతి అయ్యి అష్టమంలో కూర్చున్నారు. అంటే ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది.
కాబట్టి మీరు కంగారు పడిపోవద్దు. నేను ఇన్ని చెప్తున్నానంటే మీరు కంగారు పడొద్దు. మన దగ్గర ఎలా ఉంటదంటే లక్షలు పోసి ట్రీట్మెంట్ చేయించుకునే దానికన్నా రూ. 100తో మీకు ట్రీట్మెంట్ అనేది జరిగిపోతుంది. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. కిలోం పావు, కిలోం పావు కల్లుప్పు తీసుకోండి. తీసుకొని ప్రతి సోమవారం చక్కగా పాపకి దిగదుడిచి పారుతున్న నీళ్ళలో పారేయండి. పారుతున్న నీళ్ళలో పారేయండి. ఇప్పుడు ఈ కల్లుప్పు వేయడానికి నేను ఏ సముద్రం దగ్గరికెళ్ళాలా? లేదా కాలువలో, నదుల దగ్గరికెళ్ళమంటారా? మేమున్నది బెంగుళూరులో. సముద్రం దగ్గరికెళ్ళాలంటే 30 కిలోమీటర్లెళ్ళాలి. లేకపోతే ఒక 50 కిలోమీటర్లెళ్ళాలి. అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి. కాబట్టి కంగారు పడొద్దు. కంగారు పడాల్సినే అవసరం లేదు. చక్కగా ఓ చెట్టు కింద ఆహ్, ఇది ఇది మన ఉప్పేసి కొంచెం నీళ్లు జల్లండి. ఎందుకంటే నీళ్లు కరిగిత్తది. ఓకేనా? ఇది చేయండి. తర్వాత ఒక కిలో పావు ఒక గుప్పెడు, ఒక గుప్పుడు కల్లుప్పు తీసుకొని తెల్లటి గుడ్డలో కట్టి ఆ పాప తిండి దగ్గర పెట్టండి. అలాగే ఒక మర్రి చెంబు రాగిది, రాగిది కావాలి. ఎందుకు ఈ రాగిదే ఎందుకు చెప్పారీయన? ఈయనకేమన్నా చేదస్తాం అంటారా? రాహు కాడి నుంచి పంచమ భావంలో మూనున్నారు. కాబట్టి ఒక రాగిది చెంబు నీళ్ళల్లో మూత వేయొద్దు. మూత వేయకుండా వాటర్ అలా పెట్టండి. ఆ పాపకేం కాదు. మహాలక్ష్మి పుట్టింది. అంతే. ఈ అమ్మాయి మూలంగా మీకు యాక్సిడెంట్ అయింది. ఈ అమ్మాయి సరైన జాదుగురాలు కాదు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఉన్న జ్యోతిష్యులు అష్టమ స్థానంలో చంద్రుడున్నాడు. కాబట్టి ఈ అమ్మాయికి నీటి గండం ఉంది. ఆ గండం ఉంది. ఈ గండం ఉంది. చెప్తా. చెప్పడాలి. చెప్పకపోతే ఎలా? ఎందుకంటే అష్టమ స్థానంలో కుజుడు ఇది మన చంద్రుడుండి దాని మీద సప్తమ వ్యయాధిపతి మార్స్ యొక్క యాస్పెక్ట్ పడితే వ్యయం అంటే ఖర్చు. మీరు బాగా గమనించాలి. వ్యయం అనగానే ఖర్చు. అమ్మో! ఇంకేముంది ఈ అమ్మాయి నీటి గండంతో పోద్దండి అని అంటారు. ఏం కాదు. ఏం కాదు. అష్టమాధిపతి చక్కగా బలంగా తన యొక్క క్షేత్రంలో ఆత్మకారకుడు, దేహకారకుడితో సంబంధం పెట్టుకున్నాడు. 11వ భావం. ఏం కాదు. గాడ్ బ్లెస్సింగ్ అనేది ఉంది. దాని గురించి కంగారు పడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? చంద్రుడి కాడి నుంచి శుభార్గళాలున్నాయి. లగ్నం నుంచి శుభార్గళాలున్నాయి. 6వ భావం నుంచి కూడా కొంతవరకు, కొంత మేరకు శుభార్గళం ఉంది. ఏం కాదు. ఓకేనా? ప్రతి సంవత్సరం రాహుకేతువుల పూజ చేయించండి. అమ్మాయికి నాగసింధూరం పెట్టండి. పెడితే సరిపోతుంది. ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. కంగారు పడిపోవద్దు. ఓకేనా? ఎందుకంటే కేతు ఇన్ ద ప్లేస్ ఆఫ్ వీనస్ హౌస్. కేతు పేడ్ టు వీనస్. సో, ఈ కేతు సంచారం కనుక మీ లగ్నం మీద సంచారం చేసేటప్పుడు చుండ్రు, లేతే చేతులకి ఇవి ఇది హ్మ్, స్కిన్ ఊడడం, లేతే ఒంటి మీద పొట్టు రాలిపోవడం ఇలా జరుగుతాయి. దానికి కంగారు పడిపోయి స్కిన్ డిసీజ్ వచ్చేసింది. కాబట్టి మనం అమెరికాకెళ్ళి స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళిపోదాం అనుకుంటే ఇబ్బంది. డబ్బు పోయే, దరిద్రము పట్టే. అందుకనే పాత వైద్యం అనేది ఒకటుంది. చిన్నప్పుడు బామ్మగారు నల్ల నువ్వుల నూనె గాని, ఆముదం గాని ఏసి చేపను రుద్దినట్టు రుద్దేవాళ్ళు పిల్లల్ని. సున్నిపిండి రాసి. ఎర్రబడతారని. అది అబద్ధం. సున్నిపిండి రాసినంత మాత్రాన పిల్లలు ఎర్రబడతాం అనేది అది అబద్ధం. ఉన్న వాస్తవం ఏంటి అంటే
చూడండి, ఆముదం అనేది చేదుగా ఉంటుంది. ఓకేనా? నల్ల నువ్వుల నూనె అనేది హీట్‌కిస్తది. ఒంట్లో వాతపు నొప్పులు, తర్వాత మనం ఇప్పుడు మోకాలు అరిగిపోయింది, కొత్త మోకాలేసేయాలి, నడుము నొప్పొచ్చేసింది, కాబట్టి జాయింట్లలో పెయిన్స్ వచ్చేస్తున్నాయి. తర్వాత పూసలు అరిగిపోయినియి, మెడ అరిగిపోయింది అని మన డాక్టర్స్ చెప్పారు అని అంటారే, చదువుకున్న వాళ్ళకి మాత్రం నేను ఇది చెప్పట్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. పేదవాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. చదువుకున్న వాళ్ళు, డబ్బు గల్లా వాళ్ళకి నా రెమెడీస్ అసలు పనిచెయ్యవు. ఓన్లీ పేదవాళ్ళకే పనిచేస్తాయి. ఎందుకంటే డబ్బున్నవాడికి హాస్పిటల్‌కెళ్ళిపోవాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటది. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత ఏమవుతది అంటే కిడ్నీలు పోతాయి ఆటోమేటిక్‌గా. ఆ సంగతి తెలీదు గదా! ఇప్పుడు మనకొక సామెత ఉంది. చదువుకున్నోడి కన్నా చాకులోడు మేలు అని. అంటే అది ఆ సామెత ముతగ్గా ఉండినా, ఆ చాకలాయన చెయ్యి ఎంత చలవ చేస్తదో తెలుసా? వాళ్ళు ఎంత నిష్టతో చేస్తారు తెలుసా? ఆళ్ళందరూ బాగుండాలంటారు. అలాగా అందుకనే సామెతలు అది పెట్టారు. కాబట్టి నల్ల నువ్వుల నూనెతో గాని, వేప నూనెతో గాని నులుగు పెట్టి చక్కగా మనకి రుద్దేవాళ్ళు బామ్మ. అది ఏమవుతది అంటే స్కిన్ డిసీజెస్ రాకుండా, నరాల బలహీనత రాకుండా, ఎముకల్లో ఉండే అది జారే పదార్థం లిక్విడ్ లాగా పనిచేసేదే ఈ ఆముదం. ఎప్పుడైతే మానవుడు ఆముదాన్ని వదిలేసాడో దరిద్రం బాగా తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే మానవుడు వేప పుల్లతో నోరు కడుక్కోవడం మానేశాడో, అలాగే గానుగ పుల్లతో పళ్ళు రుద్దుకుంటూ మానేశాడో, అప్పుడు పళ్ళకి సంబంధించిన రుగ్మతలు స్టార్ట్ అయినాయి. తలకి ఎప్పుడైతే ఆముదం రాస్తే చమురు వాసనొస్తదనేది మెంటల్లీగా మీకు ప్రిపేర్ చేశారు. కాబట్టి ఏం చేశారు? చక్కగా కెమికల్స్ కలిపిన ఆయిల్స్ రాయడం మొదలెట్టారు. మొదలెట్టగానే నల్ల జుట్టు పోయి తెల్ల జుట్టయింది. తెల్ల జుట్టయితే అందంగా కనపడంరా బాబు అని దానికి పెయింటేయడం మొదలెట్టారు. అంటే కలర్. కలరేసిన తర్వాత ఈ వెంట్రుక లోపల సన్నగా ఉండే దారి ద్వారాగా స్కిన్‌లోకెళ్ళి స్కిన్ డిసీజ్ ఒస్తది. ఆ తర్వాత నరాల్లోకి ఇంకిపోయి కళ్ళకి సంబంధించిన జబ్బొస్తది. 60 సంవత్సరాల క్రితం మనిషికి కళ్ళు ఉన్నాయిగా. ఇప్పుడు కళ్ళున్నాయి. అప్పుడు ఆయనకి అద్దాలెందుకు రాలేదు? ఇప్పుడెందుకొచ్చినియి అద్దాలు? కాబట్టి ఇది పేదవాళ్ళకి మాత్రమే పనికొచ్చే రెమెడీ. తలకి ఆముదం రాయండి. మీ జుట్టు నల్లగానే ఉంటది. వాతపు నొప్పులు రావు. బ్రెయిన్‌కి సంబంధించిన స్ట్రోక్స్ రావు. పారాలిసిస్ రాదు. ఒకప్పుడు మోస్ట్ డేంజరస్ డిసీజ్ ఏంటో తెలుసా? కలరా, లేకపోతే జాండీస్ ఇవొచ్చాయి. ఆడపిల్లలకు కూడాను చాలా చక్కగా ఈ ఆముదం పట్టించేవాళ్ళు. వాళ్ళకి మెడ నరాలు గాని, లేకపోతే పూసలు గాని ఇవేమీ అరిగేవి కావు. వాళ్ళకి సంతానం డెలివరీ చేసే సమయంలో వాతపు నొప్పులుంటే గుర్రపు సికిలింపులు చేసి చనిపోయారు అని వినుంటారు మీరు. అటువంటివి ఉండేవి కావు. ఇప్పుడు అన్ని రోగాలు తెచ్చుకున్నాం మనం. దాన్నేమంటారంటే పెరుగుట, విరుగుట కొరకే. మనం పెరుగుతున్నామని మనం అనుకుంటున్నాం. విరిగిపోతున్నాం అన్న సంగతి మనకు తెలీదు. ఓకేనా అండి? పాప విషయంలో మాత్రం ఎవరు ఏది చెప్పినా కూడాను మహాలక్ష్మి పుట్టింది. మీరు దాని గురించి కంగారు పడమాకండి. ఆమె శాసిస్తది.
శాసిస్తుంది అమ్మాయి. అది అమ్మాయికి కొట్టొద్దు, అసలు తిట్టొద్దు. టోటల్ గా చెప్పాలంటే ఆ అమ్మాయికి మీరు చదవమని చెప్పొద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చదువు 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 అనొద్దు. ఓకేనా? ఆమె ఒక ప్రకృతి. ఆమె ఒక ప్రకృతి. అది ఉంది దాంట్లో. అమ్మాయి పడుకుంది కదా అని మీ యొక్క అత్తామామలకు గాని, బావమరుదులకు గాని, ఎవరికైనా సరే మీరు తిడుతూ మీ మిసెస్ తో అన్నారంటే అమ్మాయి లెగిసి డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి నాన్న బాధపడుతున్నాడు మీరు ఎందుకు అలా అన్నారని. ఎందుకంటే ఆ అమ్మాయికి వినికిడి శక్తి ఉంది. వినికిడి శక్తి. ఆడుకుంటుందిలే, చదువుకుంటుందిలే అని మీరు అనుకోవద్దు. ఎట్ ఏ టైం ఎట్ ఏ టైం 10 మంది మాట్లాడినా 10 మంది కూడా గ్రాస్పింగ్ పవర్ ఉంది అమ్మాయికి. జాగ్రత్త. ఈ అమ్మాయి విషయంలో ఇది జాగ్రత్త. ఎందుకంటే జాగ్రత్త, మనం గబాల్మంటే కోపంతో మగాళ్ళం కదా! కోపంతో బావమరుదులనో, వదినలనో, అత్తామామలనో తిట్టేత్తాం. ఆ అమ్మాయి అలా ఒప్పుకోదు. ఎందుకంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్. గొప్పగా చెప్పాలంటే ఈ అమ్మాయి మీ వంశంలో ఒక పెద్దావిడ ఈవిడ. ఇది మీరు మర్చిపోవద్దు. ఓకేనా? అమ్మాయి లైఫ్ అయితే బాగానే ఉంది. బ్యూటిఫుల్ గా ఉంది. ఇబ్బందేమీ లేదు. హ్మ్. ఎలాగంటే 4వ భావం మీద శాటన్ యొక్క దృష్టి ఉద్యోగం చేస్తది. భగవంతుడి దయ మూలంగా నా యొక్క పరిజ్ఞానంలో ఏది ఉందో అది జరగాలని నేను కోరుకుంటున్నాను. ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఈ అమ్మాయి దేవత. మీ వంశంలోనే పెద్దావిడ. 10 మందికి సలహాలు ఇచ్చే అమ్మాయి. ఈవిడ చేత్తో విషం తీసి నోట్లో వేసినా అది అమృతం అవుతుంది జాగ్రత్త. ఉంది దాంట్లో. రాహుకేతుల అనుకూలత చాలా బాగుంది. అయినా కూడాను షష్టాధిపత్యం వచ్చింది కాబట్టి రాహుకేతుల పూజ చేయించండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. మీర్జా వలి గారు అడుగుతున్న ప్రశ్న. మా అమ్మ హెల్త్ 2 నెలలుగా బాగోలేదు. కుదుట పడుతుందా అని క్వశ్చన్ అడిగారు. అడగడంలో తప్పు లేదు. కానీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఏది? అది ఉందనుకోండి, 4వ భావం నుంచి నేను క్యాలిక్యులేట్ చేసి మీ అమ్మగారికి ఫలానా ప్రాబ్లం ఉంది. కాబట్టి దానికి ట్రీట్మెంట్ ఇది చేయండి అని చెప్తా. ఓకేనా అండి? కాబట్టి ఇది అమ్మకి మీరు చేయవలసిన పనేంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ మెన్షన్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. నందు నంద్య వారు అడుగుతున్న ప్రశ్న. గురువుగారు జాతకం పెట్టారు కరీంనగర్, మ్యారేజ్ జాబ్ కోసం అని పెట్టారు. చాలా బాగా పెట్టారు. మ్యారేజ్ ప్లస్ జాబ్. అసలు ఈ 2 ఉన్నాయా లేవా? ఏంటి దీని కథ ఏంటి అనేది అడుగుతున్నారు. కాబట్టి 1994 10వ నెల 16వ తారీఖు. నందు గారు 1 + 6 = 7. ఇక్కడ న్యూమరాలజికల్ గా బాగోలేదు. 1, 6 1 అంటే రవి, 6 అంటే శుక్రుడు. ఇద్దరు పోట్లాడుకుంటారా? మీరు తొందరపడి చేసుకున్న పెళ్లి మూలంగా వచ్చే అనర్థాలు ఉన్నాయని డేట్ ఆఫ్ బర్త్ లో న్యూమరాలజికల్ గా అది బాగోలేదు. ఓకేనా? 1994
94 10వ నెల. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 16వ తారీఖు ఆదివారం వచ్చింది. 8:05 పుట్టారు. నందుగారు, మీకు లగ్నంలో రాహు, సప్తమంలో కేతు. సో రాహుకేతులు పూజ చేయించాల్సిందే. పోయిన సంవత్సరం 2/5/2024 ముందల ఒక సంబంధం వచ్చింది. ఎందుకు వదులుకున్నారు? దాని గురించి ఆలోచన చేయండి. శుక్రుడు అష్టమాధిపతి అయి లగ్నంలో కూర్చున్నాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు, మంచిగానే ఉంది. పైగా యోగకారకుడైన రాహుతో సంబంధం పెట్టుకున్నాడు, పర్వాలేదు. 9వ స్థానాధిపతి 12వ స్థానాధిపతి లగ్నంలో కూర్చున్నాడు. ఇది బాగోలా. మీరు ఉన్న ఊరు, ఉన్న గ్రామం, ఉన్న సిటీ విడిచిపెట్టి దూరంగా వెళ్ళండి. వెళ్తే అన్ని పనులు జరుగుతాయి. పెళ్లి జరుగుద్ది, జాబు వస్తుంది. ఇంట్లో కూర్చొని చేసుకుంటా కూర్చుంటే అవ్వదు. కాబట్టి మీరు వేరే ఊరు వెళ్ళండి. హైదరాబాద్ వెళ్ళండి, బెంగళూరు వెళ్ళండి, ఎక్కడికైనా పోండి. కానీ మీరు ఉన్న గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళండి. వెళ్తే అన్ని సక్రమంగా కుదురు పడిపోతాయి. ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? తర్వాత గతంలో మీకు ఒక అమ్మాయి ప్రేమించి ఉండాలి. ఆ అమ్మాయి కూడాను మీ కులస్త్రాలు కాకపోవచ్చు అని అంటుంది. కాబట్టి ఇక్కడ ప్రేమలు, దోమలు అని పెట్టుకుంటే మాత్రం రేపొద్దున్న మీకు యాంగ్జైటీ వచ్చి ఇద్దరు గొడవాడుకుని లాస్ట్‌కి పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో మీ తల్లిదండ్రులు గాని, మీకు పెళ్లి అవ్వలేదు కాబట్టి మీ తల్లిదండ్రులు చూస్తా ఉంటారు. చూసారనుకోండి, "ఏరా బాబు" అన్నారనుకోండి, కులం వేరే అమ్మాయి కాబట్టి అంటే ఇక్కడ ప్రేమ అనేది మీరెళ్లి ప్రపోజల్ చేసినా, లేకపోతే ఆ అమ్మాయి వచ్చి ప్రపోజల్ చేసినా దాన్ని ప్రేమే అంటారు. ఓకేనా? కాబట్టి ఇది బాగానే ఉంది. కానీ మీరేమనుకుంటున్నారంటే నాకేమైనా దరిద్రం పట్టిందేమో అనుకుంటున్నారు. కాదు. బాగుంది. ఫస్ట్ మీరు తల్లిదండ్రుల నుండి, మీ స్వగ్రామం నుండి దూరంగా వెళ్ళండి. వెళ్తే సరిపోతుంది. ఇబ్బందేమీ లేదు. రాబోయే కాలంలో గ్రహగతులైతే చాలా బాగున్నాయి. ఇబ్బందేమీ కనపడట్లేదు. ఓకేనా? మీరెళ్ళే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణులవ్వడానికి మే తర్వాత అయితే చాలా బాగుంది. ఇబ్బందేమీ లేదు. ఒకవేళ చిన్నా చితక ఉద్యోగం మీరేమైనా చేస్తన్నా కూడాను, 10వ భావంలో సప్తమాధిపతి మరియు ద్వితీయాధిపతి అయిన కుజుడు నీచబడిపోయాడు. కాబట్టి మీరు ఆల్రెడీ వేరే వాళ్ళకి కూడా చూపిచ్చుంటారు. ఏంటంటే నా జాతకం బాగోలేదని. ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారంటే పతి ఎళ్ళిపోయి నీచలో పడిపోయాడు కాబట్టి నీకు పెళ్ళవ్వదు అని అంటారు. కాదు, పెళ్ళవుతది. అయ్యే యోగాలైతే ఉన్నాయి. ఇబ్బందేమి లేదు. కంగారు పడిపోవాల్సిన అవసరం అంతకంటే ఏమీ లేదు. మీరు చెయ్యని పనికి, చెప్పని మాట మూలంగా మీ యొక్క ప్రాపర్టీస్‌లో గాని ఏదైనా సరే ఫోర్జరీస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. రెండోది, ఇప్పుడు మే తర్వాత డబ్బులున్నాయి గదా అని మీరు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్‌లైన్‌లో వ్యాపారం చేద్దాం అది ఇది అనుకుంటారు. మీకు ఖచ్చితంగా డబ్బులు నష్టం అనేది ఖచ్చితంగా ఉంది. జాగ్రత్త వహించడంలో తప్పేమీ లేదు. అలాగని ఉద్యోగం ఇప్పిస్తాను కదా అని డబ్బులు తీసుకుంటే రెండో రోజు కనపడదు. ఇదొకటి జాగ్రత్త తీసుకోండి. తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ రాహు ప్లస్ బుధుడు ప్లస్ వీనస్ అండ్ జూపిటర్ ఆల్సో. సేవా దృక్పథాల్లో ఎక్కువగా ఇమిడి ఉండండి. గుప్త దానాలు ఇవ్వండి. ఎవరికైనా సరే కొంత భోజనం పెట్టండి. ఎలాగంటే అమావాస్య రోజున మాత్రం ఖచ్చితంగా ఇద్దరికి భోజనం పెట్టండి. మీ చేత్తో పార్సెల్ మగాళ్ళు కాబట్టి వండరు కాబట్టి పార్సెల్ తీసుకునెళ్ళి పేదవాళ్ళకి దానం చేయండి. ఇది ఎందుకంటే మీ పూర్వీకుల నుండి వచ్చిన ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యి ఉన్న యోగాలున్నాయి దీంట్లో. కాబట్టి మీరది చేయడం వలన మీకు మంచి ఫలితాలొస్తాయనేదే నా యొక్క సూచన. థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. లలిత గారు అడుగుతున్నారు. లలిత గారు అడుగుతున్నారు. గురుగారికి నమస్కారం. 19/12/1999 టైము 10:36 PM హైదరాబాదు. ధనయోగం ఉందా? ఇంకా లవ్ మ్యారేజ్ ఉందా?
చాలా అద్భుతంగా అడిగారు. లలిత గారు చాలా అద్భుతంగా అడిగారు. డేర్‌గా అడిగారు నాకు చెప్పాలంటే. 1999 1999 12 నెల 19వ తారీఖు. 19వ తారీఖు 9 గంటల 10 గంటల 36 నిమిషాలు PM. హ్మ్. ధనయోగం ఉందా అని అడిగారు. ధనయోగం అనేది ఇక్కడ ఏం చెప్తుందంటే, ద్వితీయాధిపతి పంచమంలో కూర్చున్నారు. కానీ ఈ ద్వితీయాధిపతికి, ఈ లగ్నానికి పంచమ, అష్టమాధిపతి యొక్క దృష్టి కొడుతోంది. చదువుకు తగ్గట్టు ఉద్యోగం అంటుంది. ఏమని అంటుంది? చదువు తగ్గట్టు ఉద్యోగం నేను ఇవ్వలేను. నా వల్ల కాదు అంటుంది. ఎందుకంటే మీ లగ్నానికి సింహ లగ్నం. సింహ లగ్నానికి ఇక్కడ 6th and 7th lord in the place of 9 కనెక్టింగ్ విత్ మూన్ అండ్ జూపిటర్. ఇక్కడ ఏం చెప్తుంది? దూరంగా వెళ్ళండి. దూరంగా వెళ్ళి మీరు ఏదైనా ప్రయత్నం చేసుకోండి అన్నాడు. సేవా దృక్పథంలో నిమగ్నం అవ్వండి. పెద్దలు చెప్పిన సలహాలు, సూచనలు పాటించండి. అప్పుడు మీకు గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి అన్నాడు. నేను వెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చుందామంటే ఎట్టి పరిస్థితిలో మీకు శాటనివ్వడు. మీరు ఆల్రెడీ చూపించుంటారు. శని 9వ స్థానంలో ఉన్నారు. గురువు 9వ స్థానంలో ఉన్నారు. చంద్రుడు కూడా 9వ స్థానంలో ఉన్నారు. ఇది మహా గొప్ప యోగం. దీన్నేమంటారంటే ఆహ్, గురుచంద్రులు కలిసారు కాబట్టి చంద్రమంగళ యోగం ఉంది. చాలా మందికి సారీ గజకేసరి యోగం ఉంది అంటారు. గజకేసరి యోగం ఉంటే మీకు జాబ్ ఎందుకు రాలేదు? దానికి వంక సాటర్న్. సాటర్న్ ఎవరు? సాటర్న్ 6వ స్థానాధిపతి, 7వ స్థానాధిపతి. కాబట్టి 6 అంటే శత్రువు, రుణము, రోగం, సేవ. సేవా దృక్పథం. కాబట్టి ఆయనెందుకు చెడగొడతాడు? చెడగొట్టడు. మీ దాంట్లో గజకేసరి యోగం ఉంది అని ఎవరైనా చెప్తే మీకు జాబ్ ఎందుకు రాలేదని అడగండి. ఇది గజకేసరి యోగాన్ని సూచించదు. ఏంటండి ఇలా మాట్లాడేస్తున్నాడు ఈయన అంటారేమో. అది ఆ స్థానంలో బాధక స్థానంలో పడిపోయినాయి గ్రహాలు. బాధక స్థానంలో పడిపోయాయి. కానీ మీరు కోరుకోవాల్సింది ఒకటే. పడితే పడినివ్వండి. పర్వాలేదు. ఏం కాదు. ఏం కాదు. కానీ మీ తండ్రి గారికి ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా చూసుకోండి. అదొక్కటి చేయించాలి. ఎందుకని కారణం ఏంటంటే సన్ ఈజ్ ఏ ఫాదర్ కారక. జూపిటర్ యాస్పెక్ట్ ఆన్ సన్. అందుకని మీకు గజకేసరి యోగం పట్టకపోయినా పర్వాలేదు. మీకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు. మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుంటే గజకేసరి యోగం పట్టినంతది. ఓకేనమ్మా? దాని గురించి కంగారు పడకు. బాగుంది. అవుతది. ఇక లవ్ మ్యారేజ్ అవుతదా అని అడిగారు. అసలు లవ్ అంటే ఏంటి? అనేది ఒకటి ఉంటదిగా. లవ్ అంటే ఏంటి? సరే మీరు ప్రేమించారనుకుందాం. మీకు ఒక అబ్బాయి నచ్చాడు. ఆ అబ్బాయికి మీరు నచ్చారు. ఓకే. చూపులు చూపులు కలిసినాయి. అది కూడా ఓకే. మీ మనసులు ఇద్దరియి కలిసినాయి. ఇది కూడా ఓకే. మీ టేస్ట్‌లు, తన టేస్ట్‌లు
మీరు ఆకర్షించే కలర్సు, ఆయన ఆకర్షించే కలర్సు అన్నీ కలిసినియి. కాబట్టి ఇది ప్రేమ. బాగా గుర్తుపెట్టుకోండి. ఏది కలిసినా, కలవకపోయినా మీ యొక్క జీన్స్ ఉన్నాయి గదా! ప్రేమించుకునే ఆడపిల్ల, ప్రతి ఆడపిల్ల మీరు చూడండి. కావాలంటే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో స్ప్రెడ్ చేయండి. పర్వాలేదు. మీ యొక్క జీన్స్ ఉన్నాయే కణాలు, ఎక్స్, వై కణాలు. అవి మీరు ప్రేమించిన వ్యక్తి యొక్క కణాలు 2 కనుక కలిస్తేనే మీ ప్రేమ ఫలితం అవుతది. లేతే ఫలించదు, ఫలించదు, ఫలించదు. ఇదేంటండి ఇలాగన్నారు? అసలే పీక లోతుల దాకా మేము మునిగిపోయాం అని అనుకుంటే, తర్వాత వచ్చే అనర్థం వేరుగా ఉంటుంది. ఆడపిల్ల గాని, మగపిల్లాడే గాని ప్రేమ ఏముందండి? దిక్కుమాలిన ప్రేమ. ఒక్క సెకన్‌లో పుట్టుద్ది. కానీ జీవితం నాశనం అయిపోయిన తర్వాత ప్రేమ ఎనకాల తిరిగి చూస్తే మీకు విరక్తి పట్టుద్ది. ఛీ! ఇంతేనా? నిజంగా మీరు ఆడపిల్ల కాబట్టి చెప్తాను. నిజంగా మిమ్ముల్ని నిజంగా ప్రేమించే వ్యక్తి అయితే ఫస్ట్ మీకు చెప్పడు. మీకు ఎట్టి పరిస్థితిలో చెప్పడు. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తాడు ఫస్ట్. ఇదిగోండి ఫలానా అమ్మాయి బాగుంది, నచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడండి. ఒకటే కులం అనుకోండి. ముందుకు సాగిపోతాం. లేదు మీకు ఇష్టంగా ఉంది. ఆయనకి ఇష్టంగా ఉంది. ఇటు తల్లిదండ్రులు ఫైనల్‌లో చెప్పే మాటేంటంటే, మీ ఇద్దరి యొక్క జాతకాలు కలిసినయా లేదా అనేది చూపిచ్చుకోండి. అంతేగాని ఏదో ప్రేమ పుట్టింది. నేను లేకపోతే బతకడంట. ఉరేసుకొని చచ్చిపోతాడంట. చేతులు కోసేసుకుంటాడంట. ఇట్లాంటి పిచ్చ పిచ్చ ఏషాలేయొద్దు. వాడు లేపోతే నేను బతకలేను. అది లేను. అసలు మీ జీవితం గురించి డిసైడ్ అవ్వాల్సింది మీ తల్లిదండ్రులు. నవమాసాలు మోసి నాన్నగారు ఆఫీస్‌లో గాని, వ్యాపారంలో బాగా స్ట్రెస్ అనుభవించి, ఇంటికి రాగానే మీ మొహం చూసి మీరు పరిగెత్తుకొనొస్తారే డాడీ అని. అప్పుడు ఆయన ఇచ్చిన చాక్లెట్ లేతే బిస్కెట్ ఇవ్వగానే మీరు సంతోషపడతారు చూసారా? ఆ సంతోషానికి తన యొక్క స్ట్రెస్ మొత్తం పోద్ది. అర్థమైందా? ఆ సంతోషం మనం ఎన్ని కోట్లు పెడితే ఆ డ్యాడీకి వస్తది? తెలీదు. కింద పడితే తల్లడిల్లిపోతాడు. దెబ్బ తగిలితే తల్లడిల్లిపోతాడు. నవమాసాలు మోసిన తల్లి నా కూతురు ఎక్కడ ఏం ఇబ్బందులు పడుతదో అని తల్లి కూడా బాధపడిపోద్ది. కానీ మీరు చేసే ఒక్క క్షణం, ఒక్క దిక్కుమాలిన ఆలోచన వాడెవడో తెలీదు. ఎట్టంటోడో తెలీదు. క్యారెక్టర్ ఏంటో తెలీదు. ప్రేమ. ఎందుకంటే నా అనుభవంలో నా చేతులతో ఎత్తుకున్న అమ్మాయికి ఒక ఆటో డ్రైవర్ ప్రేమించి లేపుకుపోతే వద్దు, వద్దు అన్నా కూడా వినలా. జస్ట్ 2 మంత్స్‌లో వెనక్కి తిరిగొచ్చేసింది అమ్మాయి. ప్రేమ వేరు, జీవితం వేరు. ఈరోజు మీకు బైక్‌లో తిప్పాడు గదా! అని జీవితాంతకాలం తిప్పుతాడని అనుకోవద్దు. ప్రేమించిన వ్యక్తి మీ వ్యక్తే. కానీ జీవించాలంటే వాళ్ళ కుటుంబీకులుంటారు. ఆ కుటుంబీకులు ఎట్టాంటోళ్ళో మీకేం తెలుసు? కట్నం తేలేదని అదే. అరే! అందరూ అరేంజ్ మ్యారేజ్ చేస్తేనే 5 నెలలు, 6 నెలలకి "నువ్వు నాకొద్దు" అంటాడు. ఆళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మా అత్తగారు పోట్లాడుతుంది, మామగారు పోట్లాడుతున్న ఇలా పోట్లాడే లెక్కనైతే ఒక అమ్మాయి జీవితం ఎందుకు పాడు చేయడం మనం? ముందు నచ్చింది. ఎందుకు మూటిస్తున్నారుగా నచ్చింది. తర్వాత మూటయిపోయిందిగా. ఫస్ట్ మారండి.
మారితేనే జీవితాలన్నీ మారుతాయి. మనమేమో ఊహాగానాల్లోకి వెళ్ళిపోతాం. ఆహా! ఓహో! అని. తర్వాత ప్రేమించిన వాడు వదిలి ఎళ్ళిపోతే అప్పుడు తెలుస్తది. కాబట్టి ప్రేమించుకున్న ప్రతి ఒక్కళ్ళు ప్రేమించడం అంటే ముందు చూసుకుంటమే కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భర్తను ప్రేమించొచ్చు. ఫస్ట్ మీ ఇద్దరి యొక్క మెంటాలిటీ, మనస్తత్వాలు చూడాల. నేను గత వీడియోలో చెప్పాను. చంద్రబలం ఆళ్ళిద్దరిది బాగుంటేనే ముందుకెళ్ళండి. శుక్రుడు బాగున్నాడా? కుజుడు బాగున్నాడా? అది బాగున్నదా? ఇది మనసుల్లో కోరిక పుట్టంది సంసారం ఎలా చేస్తారు? చెప్పండి. ఆ మనస్కారకుడు చంద్రుడు కరెక్ట్‌గా ఉన్నాడా లేదా చూసుకోండి. ఓకేనమ్మా? కొంచెం ఎక్కువగా చెప్పాననుకోవద్దు. మీరెవరో ఏంటో తెలీదు. కానీ నా ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు నా కుటుంబీకులు. నా ఎందుకంటే మీరు ఏ కులమైనా పర్వాలేదు. కులం ఏముందండి? మనం మనుషులమండి. నాకంటే చిన్న పిల్ల. నా చెల్లెలనుకుంటాను. నా కోడలనుకుంటాను. దాంట్లో ఎనకాడను. నేనెవరితో మాట్లాడినా చాలా మంది ఫోన్స్ మాట్లాడితే, "అమ్మా చెప్పమ్మా, చెప్పు తల్లి." అంటే నాకు రిలేషన్ కలుపుకుంటం ఇష్టం. ఏముందండి? డబ్బుతో కొనేదా? కాదుగా. ఎంతో కష్టాలతో ఫోన్ జేస్తారు. ఒక ఆవిడైతే ఆమె మీతో మాట్లాడకపోతే మాకు చాలా డిప్రెషన్‌గా ఉంది. మెసేజ్‌లు పెడతా ఉంటారు. ఏముందండి? ఫ్రీ కాలే గదా! ఫోన్ జేసి, "చెప్పమ్మా ఏంటి విశేషాలు? ఇలా చెయి, అలా చెయి, అది చెయి." జస్ట్ ఒక్క 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళెంత రిలాక్స్ అయిపోతారు. ఓకేనా? దీన్నే ಋణానుబంధం రూపేణ పశుపత్ని సుతాలయ. ఏ జన్మలో మనం విడిపోయామో భగవంతుడు ఈ జన్మలో ఈ విధంగా పరిచయం చేశాడు. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. శేఖర్ గారు అడుగుతున్న ప్రశ్న, పుట్టినవాళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, చెల్లెళ్ళు అందరూ నాకు దూరంగా పెట్టారు. ఇది ఏ గ్రహ ప్రభావితం జరిగితే అని అడిగారు. కానీ మీరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టలేదు. చూడండి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు గట్రా అన్నప్పుడు ఇక్కడ 11వ భావము, మూడో భావం పాడవ్వాల. పాడైతేనే వీళ్ళు మిమ్మల్ని టిష్యూ పేపర్‌లాగా వాడుకుంటారు. అంతే. మీరు ఉన్నత స్థానానికి మీరు వెళ్ళాలనుకుంటే, ఉన్నత స్థానానికి మీరు వెళ్ళాలనుకుంటే, వాళ్ళ గురించి మీరు ఆలోచన చేయొద్దు. లెట్ గో. లెట్ గో. ఎందుకంటే, ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానే, నా స్నేహితులు నా దగ్గరికొచ్చేవాళ్ళు గాదు. నా స్నేహితులు నాతో మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు. అలాగని చిన్నప్పుడు చిన్న జీతాలు వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా నా దగ్గర గూడా ఉండాలంటే కష్టం కదా! బట్టలు. వాళ్ళు కొత్త కొత్త బట్టలేసుకునేవాళ్ళు. కానీ నేను పాత బట్టలే యేసుకునేవాడిని. ఎందుకంటే మా నాన్నగారికి చిన్న జాబ్. దాంట్లో 5గురు పిల్లలు. వాళ్ళల్లో ఇముడుకొని రావాలంటే కష్టం. అందరూ అఫీషియల్‌గా ఉండేవాళ్ళు. కానీ ఒకటి విషయం చెప్తాను. లెట్ గో. వదిలేయండి. వాళ్ళకవసరం ఉంటే మీరు ఎగబడి పని చేయండి. మీ అవసరాన్ని వాళ్ళు పిలవద్దు. ఇది ఒక్కటి చేయండి చాలు. ఎప్పుడు వాళ్ళు డౌన్ ఫాల్‌లోనే ఉంటారు. మీరు లెట్ గోగా ఉండి పోనీయండి, వదిలేయండి. వాళ్ళు బాగుంటే చాలు అని మనసులో ఇంటెన్సిటీతో చేయండి.
మీరు హైక్ అవుతారు. వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. అలాగని వచ్చారు కదా అని ద్వేషించొద్దు. ఓకేనా? నన్ను ఒకానొకప్పుడు అలాగే చేశారు. నౌ స్టిల్ ఒక గంట కూర్చొని నాతో మాట్లాడడానికి కూడా వాళ్ళకి నేను టైం ఇవ్వలేకపోతున్నాను. ఓన్లీ ఫోన్‌లోనే. వాళ్ళకి ఏదైనా పని కావాలంటే, నాకు ఫలానా పని కావాలి. నేను ఫోన్ చేస్తాను మీరక్కడికి వెళ్ళండి. అంతేగాని ఇంటికొచ్చి కూర్చొని మాట్లాడే సో, నా స్టేజ్ దాటిపోయింది. వాళ్ళు చాలా లోలోకెళ్ళిపోయారు. అందరం కలిసి స్కూల్ మీట్ ఏమన్నా ఫంక్షన్ ఏమన్నా చేసుకుంటే ఫోన్ చేస్తారు. ఇలాగా చిన్ననాటి స్నేహితులందరూ కలిసి ఇలాగ పార్టీ చేసుకుంటున్నాము. నువ్వు కూడా రా. జస్ట్ ఆ టైంలోకెళ్తాం. మహా ఉంటే ఒక గంట అందరితో పరిచయం మాట్లాడడం. ఏం చేస్తున్నావు ఏంటంటే ఏ విషయం చెప్పను. ఎట్టి పరిస్థితిలో చెప్పను. ఏదో జాబ్ చేసుకుంటున్నాను అంతే. పక్కకొచ్చాడు ఆయన. ఎందుకంటే ఒకానొకప్పుడు హింసించారు. నేను పేదవాడిని, వీడు సరిగ్గా బట్టలుండవు అవి ఇవి అని చాలా బాధపెట్టారు. అలాగని మనం వాళ్ళని బాధపెట్టడం కరెక్ట్ కాదు గదా! కాబట్టి మనమే పక్కన తొలగేసామనుకోండి, ఏ తలకాయ నొప్పి లేదు. అందుకని పెద్దోళ్ళంటారు, సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు వస్తున్న అలకి ఎదురు వెళ్ళకు ముంచేస్తుంది అని. కాబట్టి నువ్వే తల దించుకో, ఆ అల పైనుంచి వెళ్ళిపోతుంది అని. ఎంత చక్కగా చెప్పారు. మనం ఎగువలోకెళ్తే ఎ కింద పడిపోతాం. అదే తల దించుకొనెళ్తే ఖచ్చితంగా పైకొస్తాం. ఓకేనా అండి? థాంక్ యూ. మీరలాగని ద్వేషం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చెల్లెలు ఉంటే చాలు. ఒక్క చెల్లి ఉంటే చాలండి. మగాళ్ళకి అందరికి చెప్తున్నా. ఒక అక్క లేదా చెల్లెలు ఉన్నవాళ్ళు అప్పర కుబేరులవుతారు. కుబేరుడవుతాడు. కానీ నీ ఇంటెన్సిటీతో చెయి. చేతులకి గాజులేసుకోమని ఒక రూ. 100 ఇవ్వండి చాలు. ఏం అక్కర్లేదు. మీ జీతం రాగానే అమ్మా ఇదిగోమ్మా చేతికి గాజులేసుకో. అక్కుంది అక్క చేతికి గాజులేసుకో అని చెప్పండి. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, తిరగడానికి బళ్ళు అన్నీ వచ్చేస్తాయి. ఆవిడ కోటేశ్వరురాలు కావచ్చు. మీ ధర్మం మీరివ్వాల్సింది ఇవ్వాలండి. ఇస్తేనే అవుతది. లేతే అవ్వదు. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్‌కొచ్చాను. సురేష్ కస్బా గారు అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారం. ఒక క్వెషను నా జాతకంలో గ్రహాలు ఆహ్, శుభంగా ఉన్నాయి అని అంటారు. నాకు ఆ పని అవ్వదు. అలాగే నేను లా చదువుతున్నాను. సక్సెస్ అవ్వడానికి ఏమైనా చెప్పండి అని అడుగుతున్నారు. లా అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 టైప్స్ ఆఫ్ లా ఉంటది. ఈయనిచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఎంతంటే 1984. గతంలో కూడా చెప్పాము. 84 10వ నెల 27వ తారీఖు. 27వ తారీఖు 10 గంటల 40 నిమిషాలు PM. హ్మ్. చూడండి ఇల్లు కూడాను ఆగిపోయింది అని అంటున్నారు. ఫస్ట్ మీకు కేతువు, చంద్ర, శుక్ర 3 గ్రహాలు 6లో పడిపోయినాయి. ద్వితీయాధిపతి షష్టంలో పడ్డారు. అంటే సేవా దృక్పథం చేయాల్సిందే. పంచమ వ్యయాధిపతి 6వ భావంలో పడ్డారు. చేయాల్సిందే. కానీ ఇక్కడ మీ యొక్క ఇంటెన్సిటీతో చేస్తే మంచిది. మీరు ఏదైతే నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అని కూర్చుంటే మాత్రం అది రాదు, రాదు, రాదు. అది ఏదైనా సరే. ఏదైనా సరే రాదు. ఎందుకంటే కేతువుతో ఏ గ్రహమైతే కలుస్తదో, కేతువుతో ఏ గ్రహమైతే కలుస్తుందో, ఏ ఏ భావాలను తీసుకొని క్యారీ చేసుకొని కేతువుతో సంబంధం పెట్టుకుందో, ఆ భావాలు మొత్తం మీ మనసులో ఉంటాయి.
నేను ఇది సాధించాలి, నాకు సాధించాలి, ఇది రావాలి, నేను చెయ్యాలి, దీని వెనకాల పడితే అది రాదు. లెట్ గో. వస్తే వచ్చింది, లేకపోతే లేదని వదిలేయండి. ఖచ్చితంగా మీ వెనకాల పడుద్ది. అది ప్రేమ అయినా గూడాను, భార్య అయినా కూడా. ఆడపిల్లలకు కూడా చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. కేతు కనుక 5లో ఉండినా, 7వ భావాధిపతితో సంబంధం పెట్టుకున్నా, లేదా పంచమాధిపతితో సంబంధం పెట్టుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్, భర్త మీద ప్రేమ అనే దాన్ని దూరంగా పెట్టండి. లెట్ గోగా ఉండండి. నా మొగుడు, నా కొడుకు, నా కూతురు అన్నారా, రేపు మీకు నెత్తి మీద పెద్ద బండేసేస్తారు. మీరు మెటీరియలిస్టిక్‌గా ఉండకండి. స్వాభావికంగా ఉండండి. భర్త అని గౌరవించాలి. ఆయనే దేవుడు. అలాగని అమ్మో నా మొగుడు, అమ్మో నా మొగుడు, అమ్మో నా మొగుడు అని ఎళ్ళిపోతే, మీ ఆయన గారు తర్వాత సవితిని తీసుకొచ్చి పెడతాడు. ఇక నా కూతురు అంటే అమ్మాయి ప్రేమించి ఎళ్ళిపోతుంది. నా కొడుకు, నా కొడుకు అనంటే ఆయన ఒక ప్రేమతో. ఎప్పుడూను కేతు ఈజ్ ఎ లెట్ గో. ప్రేమను చూపించకండి. చూపిస్తే మాత్రం ఇబ్బంది. అలాగే కేతు సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్‌తో సంబంధం పెట్టు. ఇక్కడ లాయర్, లిటిగెంట్ లాయర్ బాగుంది. ఇబ్బందేమి లేదు. కానీ లాయర్ అవ్వాలంటే 2 భావాలు చూసుకోవాలి. ఒకటి 6వ భావం, ఒకటి 8వ భావం. ఇదేంటండి 6వ భావం, 8వ భావం అంటారు, మీకేమన్నా చేదస్తమా అని అంటారు. ఇదైతే మామూలు లాయర్. 8వ భావం అయితే క్రిమినల్ లాయర్. 8థ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5థ్. ఇది 2 పనికొస్తుంది. అంటే కేతు సాటర్న్ మీదకొస్తున్నాడు. సాటర్న్ కేతు మీదకొస్తున్నాడు. సో, లాయర్‌లో లిటిగేషన్‌కి సంబంధించింది ప్లస్ క్రిమినల్ లాయర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు దాని ఎనకాల పరిగెత్తమాకండి. ఒక ముసలాయన దగ్గరికెళ్ళండి, మంచి అనుభవజ్ఞాని. ఆయన బాగా చెప్తారు. ఓకేనా? అలాగే ఇల్లు అంటున్నారు. వాస్తురీత్యా సరిగ్గా కట్టకపోతే మనం ఏం చేస్తామండి? చెప్పండి. మనకేమో ఉన్నదే తక్కువ స్థలం. 100 గజాలు. దాంట్లో పెద్ద భవంతి కడదామంటే మొత్తం అలికేస్తాం. అలికేస్తాం. ఇప్పుడు సిద్ధాంతులు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఏంటంటే సర్వగణితం అంటున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. సర్వగణితం చేసేవాళ్ళున్నారు. గర్భగణితం కట్టేవాళ్ళున్నారు. గర్భగణితం ఆయన వచ్చి మీకు చెప్తే మీకు నచ్చదు. సర్వగణితం ఆయన వచ్చి కడితే ఇలాగే ఇరుక్కుపోతారు. ఈ రెండిట్లో ఏం కావాలి? చెప్పండి. పరా ఇది భృగు మహర్షి ఏం చెప్పాడనేది మీకొద్దు. ఈ సిద్ధాంతులు కూడా వచ్చి ఏం చేస్తున్నారంటే, వీళ్ళు చెప్పట్లా. వీళ్ళు చెప్పక ముందలే ఇంటి యజమానో, కొడుకో, కూతురో, కోడలో, అత్తగా లేతే భార్యో బోడి సలహా ఇస్తున్నారు. మాకు ఇల్లు ఇలాగుండాలి, అలాగుండాలి, అలాగుండాలి. మళ్ళీ రూ. 5,000 పెట్టి ఏంటి మన పట్టు చీర తెస్తాం. తెచ్చుకున్నప్పుడు ఆది జాకెట్ ఎందుకిస్తన్నారు? ఆది షర్ట్ ఎందుకిస్తన్నారు? దాన్ని బట్టే కదా కుట్టమనేది. అది మీరే కుట్టేసుకోవచ్చు. వాస్తురీత్యా తప్పు ఉంటే ఏ ఇల్లైనా ఆగిపోద్ది. మనకి భృగు మహర్షి ఒక గైడ్‌లైన్స్ ఇచ్చారు. నవభాగం గృహక్షేత్రం చతురస్రం సమాంతతాం. తదాద్బాహ్యేషు చతుర్దిక్ శ్లోకం పైశాచికం విధం. పిశాచ స్థానాలను విడిచిపెట్టి కట్టండి అన్నాడు. మీరేమో దక్షిణాన్ని ఆనిచి కట్టినా, పడమరకి ఆనిచి కట్టినా ఏ ఇల్లైనా ఇంతే. మీరు దక్షిణం పక్కన కట్టిన 10 అంతస్తులు ఉండినా, పడమర పక్కన ఆనిచ్చి అంటే పారుపై కట్టినచో అని ఉంటది. కట్టినా కూడాను భవంతి బాగానే ఉంటది. కానీ జీవించేవోడు జీవితం సర్వనాశనంగా ఉంటది. ఇప్పుడు కొత్తగా అపార్ట్‌మెంట్లు కడతాం. అపార్ట్‌మెంట్లు కడతన్నారు. ఈశాన్య మూలలో బెడ్‌రూమ్. ఈశాన్య మూలలో బెడ్‌రూమ్. ఆ బెడ్‌రూమ్‌లో కాపురం చేస్తే పిల్లలుంటారా? బెడ్‌రూమ్‌గా ఈశాన్య మూలలో పెడితే దాంట్లో చదువుకునే అమ్మాయి జీవితం బావుంటదా? అబ్బాయి జీవితం బావుంటదా? ఒకసారి ఆలోచించండి. సమర్పయామి అనే ప్రదేశంలో స్వాహ చేస్తన్నారు. స్వాహ చేయవలసిన ప్రదేశంలో సమర్పయామి చేస్తున్నారు. చేస్తే ఏమన్నా బాగుపడుతుందా? బాగుపడదు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోలేదు.
కాబట్టి మీ ఇల్లు కన్స్ట్రక్షన్ ఆగిపోవడానికి కారణం. గర్భగణితం కట్టాలి కదా! సగర్భం సర్వ సంపత్తి, విగర్భం సర్వనాశనం. విగర్భంలో కట్టేసిన ఇల్లు అందంగా ఉంటాయి. కానీ జీవితాలు నాశనం అయిపోతాయి. బాగా చదువుతారు, ఉద్యోగం రాదు. అందంగా ఉంటదమ్మా, పెళ్లవ్వదు. పెళ్లయితే పిల్లలు పుట్టరు. పిల్లలు పుడితే అంగవికలంగా పుడతారు. ఏంటి ఈ కర్మలు? మనం తెచ్చుకొని పెట్టుకున్న కర్మలివి. భగవంతుడు ఇవ్వల. ఒక భగవంతుడు చక్కగా మహనీయ మహర్షి బృందాన్ని మనకు ప్రసాదించాడు. వాళ్ళు ఇచ్చిన గైడ్‌లైన్స్ మనం పాటించం కాబట్టి మన కర్మలు ఇంతే. కాబట్టి మీరు లెట్ గోగా ఉండండి. అదే కట్టుకొని పోండి. టైం వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మే తర్వాత నుంచి అన్ని శుభ ఫలితాలు వచ్చే యోగాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గమనిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఎవరైనా సరే జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించుకోవాలనుకున్న వారు ఎవరైనా సరే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారాగా జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.